హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు నేచర్ పవర్. ఈ రోజు మనం ఆంధ్రప్రదేశ్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అల్లవరం మండలం చెందిన గుడాల అనే ఒక గ్రామానికి వచ్చామండి. ఈ ఊరైతే చక్కని పెంకుటిల్లుతో చాలా బాగుంటుంది అనమాట. చాలా అందమైన పెంకుటిల్లు అయితే చాలా ఉంటాయి ఈ ఊర్లోని. మనం ఒకసారి ఈ ఊర్లోకి వెళ్ళి ఆ లొకేషన్లు అయితే చూద్దాము. ఈ ఊర్లో చాలా సినిమాలు కూడా తీశారు. ఆ సినిమాలు ఏంటో తెలుసుకుందాం. సినిమాలు ఏంటో తెలుసుకునే ముందు ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మీరు ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మనం ఈ గుడాల అనే గ్రామంకి వెళ్ళి ఆ లొకేషన్ అయితే చూద్దాం, పదండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అల్లవరం మండలానికి చెందిన గుడాల అనే గ్రామానికి వెళ్తున్నామండి. ఈ ఊరు సమీపంలో గల అమలాపురానికి 8 కిలోమీటర్ల దూరంలోను, అలాగే రాజమండ్రికి 70 కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుందన్నమాట. ఈ గుడాల అనే గ్రామంలోని శతమానం భవతి, అలాగే నానిగారి మొదటి సినిమా అయిన అష్టాచెమ్మ, ఈ 2 సినిమాలు అయితే షూటింగ్ జరుపుకున్నాయి అనమాట. ఈ 2 సినిమాలు కూడా ఒకే మండపం ఇంట్లో షూటింగ్ తీశారు. అయితే ఇప్పుడు ఈ షూటింగ్ చేసిన ఇల్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. దానికన్నా ముందు ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. ఇప్పుడు మనం లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం, పదండి. ప్రస్తుతం ఉన్న కాలంలోని పల్లెటూర్లు కూడా చిన్న చిన్న టౌన్స్లో మారిపోతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో అచ్చమైన పల్లెటూరు వాతావరణం కలిగిన ఊర్లు కనుమరుగైపోతున్నాయి. కానీ ఇప్పుడు కూడా కొన్ని ఊర్లు స్వచ్ఛమైన పల్లెటూరులాగా ఉన్నాయన్నమాట. అలాంటి ఊర్లలో ఈ గుడాల అనే గ్రామం కూడా ఒకటి. ఈ ఊరు మొత్తం పచ్చని కొబ్బరి చెట్లతో చాలా అందంగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే షూటింగ్ తీసిన ఇల్లు అనమాట. ఇక్కడ మొత్తం 4 మండువా ఇళ్ళు ఉంటాయి. అన్ని ఇళ్ళు ఒకేలా ఉంటాయి అనమాట. అయితే ఇప్పుడు మనం శతమానం భవతి అష్టాచెమ్మ సినిమా తీసిన ఇంటి దగ్గరికి అయితే వెళ్దాం, పదండి. నమస్తే. మనం ప్రజెంట్ అయితే ఆంధ్రప్రదేశ్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అల్లవరం మండలం చెందిన గుడాల అనే గ్రామంలో ఉన్నామండి. ఈ గ్రామంలో అయితే చాలా సినిమాలు తీశారనమాట. ప్రస్తుతం మనం ఒక ఇంటి దగ్గర అయితే ఉన్నాము. ఈ ఇంటి దగ్గర శతమానం భవతి అనే సినిమా తీశారు. అలాగే రాణిగారు అష్టజమ్మ సినిమా కూడా ఇక్కడే తీశారనమాట. మనం ఒకసారి ఇల్లు చూద్దాం. మీరు చూడండి, చాలా పెద్ద ఇల్లు అనమాట. ఇది ఒక మండువా ఇల్లు, చాలా బాగున్నది. ఒక పాతకాలం నాటి ఇల్లు అనమాట. మనం ఒకసారి ఈ ఇంటి దగ్గరికి వెళ్ళి చూద్దాం రండి. ఇదే ఇంట్లో శతమానం భవతి అనే సినిమా తీశారండి. ఈ ఇంట్లోనే ప్రకాష్ రాజ్ గారు అయితే ఉంటారనమాట. ఆ సీన్లన్నీ ఇక్కడే తీశారు, ఈ ఇంట్లోనే. అలాగే నాని గారు అష్టజమ్మ సినిమా కూడా ఇక్కడే తీశారు. ఇక్కడ కొబ్బరికాయలు అయితే పోగుంటది అనమాట ఆ సినిమాలోని. ఆ సీన్లన్నీ ఇక్కడే తీశారు. లాస్ట్ లో క్లైమాక్స్ అయితే ఇక్కడే తీశారనమాట. మాక్సిమం మీకు ఆ సీన్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇల్లు అయితే చాలా పాతకాలం నాటిది, ఒక మండవ ఇల్లు అనమాట. ఇక్కడ బయట అయితే చిన్న షెడ్ లాగా అయితే ఉంది. ఇక్కడ స్తంభాలు వేసి ఉన్నాయి.
ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ 4 మండవ ఇళ్ళు అయితే ఉన్నాయి. ఇందులో ఫస్ట్ ఇల్లు అయితే ఇప్పుడు లేదు, దాన్ని కూల్చేశారనమాట. ఈ రెండవ ఇంటి దగ్గరే శతమానం భవతి, అష్టాచమ్మ సినిమాలు అయితే తీశారనమాట. ఇళ్ళన్నీ కూడా నిర్మించి సుమారు 100 సంవత్సరాల పైన అవుతుంది. ఈ ఇళ్లలో ఉన్నవారందరూ కూడా ఒకే ఫ్యామిలీకి చెందినవారు. రాఘవరాజు గారి తాతగారు కట్టించారు. అప్పట్లో వీళ్ళది ఉమ్మడి కుటుంబం, తరాలు మారాయి. చూస్తున్నారు కదా, ఈ ఇల్లు అయితే చాలా అద్భుతంగా ఉందన్నమాట. ఇది ఒక పురాతనమైన ఇల్లు. ఈ గుమ్మం చూడండి, చాలా పాతకాలం ఉన్నట్టు అనమాట. ఇది ఇక్కడ బయట అయితే 2 అరుగులు అయితే ఉన్నాయి. సాయంకాలం కాలక్షేపానికి ఈ అరుగు మీద అయితే కూర్చుంటారనమాట. ఇదే ఇంట్లో కొన్ని టీవీ సీరియల్స్ కూడా షూటింగ్ తీశారంట. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే ట్రాక్టర్ని శతమానం భవతి సినిమాలో చూడొచ్చు. చెరుకు మొక్కలు, అరటికాయలు అని తీసి లోపల ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇక్కడే అష్టాచమ్మ సినిమాలోని ఈ సీన్ అయితే షూట్ చేశారనమాట. ఈ ఇల్లు నిర్మించి 100 సంవత్సరాల పైన అవుతుంది. అయినా కూడా చెక్కు చెదరకుండా అలానే ఉందన్నమాట. ఇక్కడ పక్కనే ఇంకొక ఇల్లు కూడా ఉండేది, దాన్ని రీసెంట్గానే కూల్చేశారంట. నేను ఈ వీడియో తీసే టైంకి ఈ ఇంట్లో వాళ్ళు అయితే లేరనమాట. ఈ హౌస్ ఓనర్స్తో మాట్లాడదాం అనుకున్నాను, బట్ వాళ్ళు లేకపోవడంతో కుదరలేదు. ఈ ఇంటి బయట చాలా ప్లేస్ అయితే ఉందండి. ఇక్కడ కొబ్బరి దిగుబడి వచ్చినప్పుడు ఈ ఓపెన్ ప్లేస్లోనే కొబ్బరికాయలు పెడతారంట. ఇక్కడ కొబ్బరి మొక్కలు కూడా పెంచుతున్నారు, మీరు చూడొచ్చు. ఈ 4 ఇళ్ళకు కూడా బయట అయితే చాలా విశాలమైన ప్లేస్ ఉంది. ఈ పక్కనే ఇంకొక ఇల్లు ఉంది, అది ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం పదండి. ఇది కూడా సేమ్ ముందు చూసిన ఇల్లాగా ఉంది, కానీ ఇక్కడైతే ఏ షూటింగ్ జరగలేదంట. ఆ ఒక్క ఇంట్లోనే షూటింగ్ తీశారని చెప్పారు. చూశారు కదా, ఈ ఇల్లు కూడా చాలా అద్భుతంగా అయితే ఉందండి. ఇక్కడ కూడా బయట పెద్ద పెద్ద అరుగులు అయితే ఉన్నాయి, చాలా అందంగా ఉందన్నమాట. ఇలాంటి ఇల్లు అయితే ఇప్పుడు మనం చూడలేము. సో ఇది వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ టైం మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.